టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ న్యూజిలాండ్ ఆఖరి టీ20 ఆడబోతున్నాయి. తిరువనంతపురంలో ఢీకొట్టబోతున్నాయి. మ్యాచ్ లో గెలుపు ఓటముల కంటే సరైన కాంబినేషన్ ను సెట్ చేయడంపైనే రెండు జట్లు ఫోకస్ చేశాయి. ఎందుకంటే తుది జట్టుపై అవగాహనకు రావడానికి రెండు జట్లకు ఇదే చివరి ఛాన్స్. సిరీస్ ను టీమిండియా ఆల్రెడీ 4-1తో గెలిచింది. ఆఖరి మ్యాచ్ మాత్రమే అయినా టీ20 వరల్డ్ కప్ కు ముందు రెండు జట్లకు కీలకమే. దీంతో తిరువనంతపురంలోనూ టీమిండియా ప్రయోగాలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. గత మ్యాచ్ లో భారత్ జట్టు 5 స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ ను కొనసాగిస్తుందా లేదంటే ఫస్ట్ చాయిస్ ప్లేయర్లనే దింపుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. ప్రయోగాలకే పెద్దపీట వేయాలనుకుంటే హర్షిత్ రాణాను 7వ స్థానంలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొన్నటి వరకు గాయాలు ఇతర కారణాలతో కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో లేరు. అయితే ఇప్పుడు ఆ టీం సెట్ అయినట్టే కనిపిస్తోంది. తాజాగా జట్టులో ఫిన్ అలెన్ కూడా చేరాడు. న్యూజిలాండ్ కు అడ్వాంటేజ్ కాబోతున్నాడు. బిగ్ బాస్ లీగ్ లో ఫిన్ అలెన్ విశ్వరూపమే చూపించాడు. 184.18 స్ట్రైక్ రేటుతో 466 పరుగులు సాధించాడు. అయితే భారత్ లో ఎలా రాణిస్తాడన్నదే కీలకం. భారత్ లో 3 సంవత్సరాల క్రితం 3 టీ20 మ్యాచ్ల్లో మాత్రమే ఆడిన అనుభవం ఉంది. ఓవరాల్ గా చూస్తే న్యూజిలాండ్ బలంగానే ఉంది. గత మ్యాచ్ లో గెలిచిన ఉత్సాహంతో కనిపిస్తోంది. తిరువనంతపురం మ్యాచ్ లో జేమ్స్ నీషమ్ కు అవకాశం దక్కచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీమిండియా కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. ఓపెనర్ అభిషేక్ ఫామ్ కలిసి రానుంది. కానీ లోకల్ బాయ్ సంజు శాంసన్ ఫామే ఆందోళనను పెంచుతోంది. గత 4 మ్యాచ్ల్లోనూ ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. తిరువనంతపురంలో అయినా టచ్ లోకి రావాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గత మ్యాచ్ లో ఇషాన్ బరిలోకి దిగలేదు. చిన్నపాటి గాయం కారణంగా ఆడలేకపోయాడు. తిరువనంతపురంలో ఇషాన్ ను ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అభిషేక్ కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగైతే ఇన్నింగ్స్ ను సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఆరంభిస్తారు. ఓపెనింగ్ జోడీని డిస్టర్బ్ చేయడం ఎందుకనుకుంటే ఇషాన్ కిషన్ 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా కీలకం కాబోతున్నారు. ఫినిషర్ గా రింకు సింగ్ కూడా దూకుడు మీదే ఉన్నాడు. గత మ్యాచ్ లో శివం దుబే సైతం ఆకట్టుకున్నాడు. బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. ఆఖరి మ్యాచ్ లోనూ అలాంటి ప్రదర్శననే టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. గాయం కారణంగా గత 2 మ్యాచ్ల్లో అక్షర్ పటేల్ ఆడలేదు. రిస్క్ ఎందుకు అనుకుంటే తిరువనంతపురంలోనూ రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగైతే హర్షిత్ రాణాకు ఛాన్స్ దొరుకుతుందనే అంచనాలు ఉన్నాయి. పేసు విభాగంలో బుమ్రా, హర్షదీప్ సింగ్ ఎలాగూ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ కానీ వరుణ్ చక్రవర్తి గానీ ఆడే అవకాశం ఉంది. తిరువనంతపురంలో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 33 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20లో 3000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా నిలుస్తాడు. 52 పరుగులు సాధిస్తే కివీస్ ఆటగాడు టిమ్ సీఫర్ట్ 2000 పరుగుల క్లబ్ లో చేరతాడు. మరో 3 వికెట్లు సాధిస్తే న్యూజిలాండ్ తరఫున టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఇషు సోదీ నిలుస్తాడు. 164 వికెట్లు సాధించిన టిమ్ సౌదీని వెనక్కి నెట్టేస్తాడు.